హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పిల్లల్ని తీసుకొని అలా సరదాగా బొటానికల్ గార్డెన్కి వెళ్ళానండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అడల్ట్కి అయితే 50 రూపీస్, చైల్డ్కి అయితే 20 రూపీస్. టికెట్స్ తీసుకొని లోనికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పెద్ద బేర్ ఉంటుందండి, వాటర్ ఫాల్తో. చూడడానికి చాలా బాగుంటుంది, చూస్తా ఎంజాయ్ చేయొచ్చు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరితో కలిసి వస్తే ఇలా నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా గ్రీనరీతో చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ పాండ్ లాగా ఉంది చూడండి. అందులో 4 or 5 ఎలిఫెంట్ స్టాచ్యూస్ అలా ఉన్నాయండి. చూడడానికి ఎంత బాగున్నాయో. ఇక్కడ మీరు మంచిగా కొన్ని పిక్స్, వీడియోస్, సెల్ఫీస్ తీసుకోవచ్చు. కాసేపు అలా టైంపాస్ అయిపోయిద్దండి ఈ ప్లేస్లో అయితే. చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న పాండ్స్ లాగా ఉన్నాయండి. ఇవన్నీ ఇదివరకు లేవు, న్యూలీ కన్స్ట్రక్షన్. ఈ ఎలిఫెంట్స్, ఈ పాండ్స్ అన్నీ ఇదివరకు లేవండి. ఇక్కడ చూసారా జింకలు ఎంత బాగున్నాయో చూడడానికి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఎడారి వనం అని ఒక ఏరియా ఉందండి. ఇందులోకి లోనికి వెళ్ళగానే మీకు ఎక్కడ చూడని మొక్కలన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఎడారిలో పెరిగే మొక్కలు మాత్రమే ఇక్కడ ఉంటాయండి. అన్ని మొక్కలు చాలా బాగుంటాయండి. ఇక్కడ అయితే చూడడానికి చాలా చాలా బాగుంటాయండి. కాకపోతే లోనికి కొంచెం పిల్లల్ని తీసుకొని రాకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ చాలా షార్ప్గా ఉన్నాయి. వాళ్ళకి తెలియదు కదా, ఏదో అనుకొని పట్టుకుంటే అన్నీ గుచ్చుకుపోతాయండి. అందుకనే పిల్లల్ని మోస్ట్లీ అవాయిడ్ చేయడమే బెటరు. వాళ్ళని బయట ఉంచేసి మీరన్నా విజిట్ చేసుకొని బయటికి వెళ్ళిపోండి. లేదు లోనకి తీసుకొచ్చారంటే కొంచెం పిల్లల్ని మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి. అన్ని మొక్కలు అలాగే ఉన్నాయి. అవి చూసుకొని బయటికి రాగానే ఇక్కడ చూసారా పింక్ కలర్ లీవ్స్తో చెట్లు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇవి. అవి చూసుకొని ముందుకు రాగానే ఇక్కడ ఒక చిన్న జిమ్ ఏరియా ఉందండి. ఇది కూడా న్యూలీ కన్స్ట్రక్షన్, ఇదివరకు లేదు, ఇది ఏమీ లేవు. జస్ట్ 2 or 3 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అంతే. పిల్లలు అలా కొంచెం రిలాక్స్ అయ్యి ముందుకెళ్ళగానే ఇక్కడ అసలైన ప్లే ఏరియా వచ్చిందండి. ఇక్కడ గనక మీ పిల్లల్ని తీసుకొని వస్తే మంచిగా ఒక 1/2 hour 1 hour మీ దగ్గరికి కూడా రారండి. మంచిగా మీరు బొటానికల్ గార్డెన్ అంతా ఒక రౌండ్ వేసుకొని రావచ్చు. అన్ని యాక్టివిటీస్ ఉంటాయండి ఇక్కడైతే. స్లైడ్స్ అని, స్వింగ్స్ అని చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్కి కనుక తీసుకొని వస్తే మేము మీ దగ్గరికి రమ్మన్నా రారండి ఇక్కడైతే. అలా ఇదంతా యాక్టివిటీ అయిపోయాక దీని ఆపోజిట్టే స్కేటింగ్ ఏరియా ఉందండి. మీరు వచ్చేటప్పుడే స్కేటింగ్ షూ కనుక తీసుకొస్తే ఇక్కడ మంచిగా స్కేటింగ్ చేయించచ్చండి మీ పిల్లల చేత. యాక్చువల్లీ ఇక్కడ షటిల్ ఆడుతున్నారు కానీ ఇది షటిల్ ఏరియా కాదండి, ఓన్లీ స్కేటింగ్ ఏరియా. మంచిగా షూస్ తెస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ముందుకు వస్తే ఇక్కడ చూసారా గ్రీనరీ, ఆ వంతెన ఎంత బాగున్నాయో చూడడానికైతే. ఈ బుష్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. అలా వంతెన మీద నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ చూసారా రీల్స్ చేస్తూ ఉన్నారు పిల్లలు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇవి చూసారా కాటేజ్లు ఇవి. కాకపోతే ఇవి బయట వాళ్ళకి కాదండి, ఇక్కడ ఆఫీసర్లు వచ్చినప్పుడు మేబీ ఇస్తారేమో, మనకి అంత తెలియదు. అలా ముందుకు రాగానే ఇక్కడ యోగా ఏరియా ఉంటుందండి. ఇక్కడ మంచిగా మీరు కాసేపు యోగా, మెడిటేషన్, ఆసనాలు మీకు నచ్చినవి చేసుకోవచ్చండి. ఈ ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ గ్రీనరీతో మంచిగా పీస్ఫుల్గా ఉంటుందండి. మీకు మెడిటేషన్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. అలా చూసుకొని ముందుకు వస్తే ఇక్కడ చూసారా వృక్ష పరిచయ క్షేత్రం అని ఉందండి. అది రన్నింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ అండి. యాక్చువల్లీ పిల్లలతో నేను అక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ పిల్లలు నడవలేరు అని చెప్పి. అలా ముందుకు వస్తే ఇక్కడ చూసారా జిమ్ ఏరియా ఉంది. ఇందాక చూసింది చాలా చిన్నది, ఇది కొంచెం పెద్దది. పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మంచిగా. ఇంకొంచెం ముందుకు వస్తే ఇదొక ప్లే ఏరియా అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బోటింగ్ ఏరియా. ఇక్కడ 2 లేదా 4 బోట్ ఇచ్చేస్తారు. మీ అంతటా మీరే బోటింగ్ చేసుకొని 10 or 20 minutes టైం ఇస్తారు. మంచి బోటింగ్ చేసుకొని వచ్చేయచ్చు. దీనిపైనే జిప్ లైన్ కూడా ఉంటుందండి. ఆ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ జిప్ లైన్ యాక్టివిటీ, సైక్లింగ్ యాక్టివిటీ ఇవన్నీ మీకు చాలా బాగా నచ్చుతాయండి వచ్చారంటే. ఇంకొంచెం ముందుకు వస్తే ఇదొక ప్లే ఏరియా అండి. మీరు వచ్చేటప్పుడు మంచిగా క్రికెట్ బ్యాట్, వాలీబాల్స్, షటిల్ బ్యాట్స్ ఇవన్నీ తెచ్చుకున్నారంటే ఈ ఏరియాలో మంచిగా ఆడుకోవచ్చండి. అలా ముందుకు రాగానే ఈ చెట్టు చూసారా, ఇది మీకు తెలుసు కదా బనియన్ ట్రీ.
చాలా బాగుంది కదా, మరి ఎప్పుడు నాటారో ఏమో, చాలా పెద్దగా ఉంది ఈ బనియన్ ట్రీ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది దీన్ని చూస్తే. అలా ముందుకు రాగానే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ స్టెమ్ ఉందండి. దీని మీద ప్యారెట్ ఇంకా కొన్ని బర్డ్స్ అలా ఉన్నాయి. అలా ముందుకు రాగానే ఇది అసలైన యాక్టివిటీ ఏరియా అండి కిడ్స్కి అయితే. కాకపోతే ఇక్కడ అన్నీ పెయిడ్ అండి, పర్ హెడ్ 50 రూపీస్ 100 రూపీస్ అలా ఉంటాయి. కానీ ఈ యాక్టివిటీస్ మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వస్తే మాత్రం. ఆల్ యాక్టివిటీస్ బాగుంటాయండి ఇక్కడైతే. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూసారా, ఇది కూడా ఒక ప్లే ఏరియా, మంచిగా మీ పిల్లలతో ఆడుకోవచ్చు. అలా ముందుకు వస్తే ఇక్కడ చూసారా బుద్ధ స్టాచ్యూ, దీని చుట్టూ ఏమో మనం చెప్పులు లేకుండా నడిస్తే మన కాళ్ళకి మంచి ఫీలింగ్ వస్తుందండి. ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది, ఇసుక ఒక దాంట్లో, రాళ్ళు ఒక దాంట్లో అలాగ ఉంటాయండి. మన పాదాలకి మంచి యాక్టివిటీ అండి ఇక్కడ నడిస్తే మాత్రం. అలా ముందుకు వస్తే ఈ బొటానికల్ గార్డెన్ మొత్తంలో నాకు నచ్చే ఏరియా అండి ఇది మాత్రం. ఇక్కడ మంచి కూర్చొని ఫ్రెండ్స్తో వచ్చిన, ఫ్యామిలీస్తో వచ్చిన, కిడ్స్తో వచ్చిన బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడైతే. మంచిగా కాసేపు మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. పిల్లలు చూసారా ఇలా జంపింగ్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడైతే. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి. వచ్చినప్పుడు కూడా చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తాను. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బొటానికల్ గార్డెన్ టూర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్ బాయ్.